మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे కేశవ, నాకర్థమైంది ఏమిటంటే మోక్షాన్ని సంపాదించడానికి, మనిషి పాపపుణ్యాల నుంచి రక్షింపబడ్డానికి అసలు ఏ కర్మ చేయకూడదు. సర్వకర్మల్ని త్యజించి సన్యాసిగా మారిపోవాలి. ఏ ఒక్క మనిషి నిష్కామ కర్ముడు కాలేడు. కర్మ అనేది ప్రతి స్థితిలోనూ చెయ్యవలసిందే. కానీ సన్యాసి తన కర్మల్ని త్యాగం చేస్తాడుగా. పార్థ, ఏ సన్యాసులు కర్మత్యాగం చెయ్యరు, చెయ్యలేరు కూడా. నేను ముందే చెప్పాను కదా, సన్యాసి కూడా కర్మ చేస్తాడు. అన్నపానాలు, కూర్చోవడం, లేవడం, తపస్సు చెయ్యడం, సాధన చెయ్యడం ఇవన్నీ కర్మలే కదా. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ప్రారబ్ధమున సర్వమున్నచో కర్మాచరణం ఎందులకు. కర్మ లేనిదే ప్రారబ్ధము లేదు, సుకృత ప్రాప్తియే కర్మ విధానం. అర్హతనున్నదే హేతువు అయితే, అర్హతనున్నదే హేతువు అయితే కర్మ సేతువును దాటగనేలా. అర్హతనున్నదే హేతువు అయితే కర్మ సేతువును దాటగనేలా. కర్మ ఫలితమే కారణమేలే, దానికి అర్థం ప్రారబ్ధములే. సర్వధర్మమూల సారాంశ సారం, దివ్యయోగమౌ కర్మయోగం. కేశవ, కర్మ నుండి మనిషి ముక్తుడు కాడు అంటే కర్మని ఎలా చేయాలి? అతడు పాపపుణ్యాల నుంచి ఎలా ముక్తి పొందగలడు? పార్థ, అందుకొక విధానమున్నది. మానవుడు ప్రతిఫలాపేక్షను త్యజించి కర్మను తన ధర్మంగా ఎంచి చేస్తే
వారి ఫలం అవశ్యం లభిస్తుంది. అయితే ఆ ఫలమును వారు విధాత ఇచ్ఛగా భావించి స్వీకరించినట్లయితే జ్ఞానపురుషులు ఈ యోగాన్ని తమదిగా చేసుకుని కర్మయోగులవుతారు. ఆహా, ఎంత గొప్ప సత్యమో ప్రభువు సరళంగా చెప్పేశారు. అదెలా మహాదేవా? దేవి, సమస్త భయములు, చింత, క్లేశ మోహములు కలగడం సహజం. కర్మయోగులు ప్రతిఫలాపేక్షను త్యజించమని అంటారు. అంటే నిష్కాములై కర్మను చెయ్యమని అంటారు. దానివల్ల మానవులకు ఏం లాభం కలుగుతుంది? లాభం కలుగుతుంది దేవి. ఈ కర్మయోగం చిత్తశుద్ధిని, భయవిముక్తుణ్ణి చేస్తుంది. దేవి, భయవిముక్తుడైన మానవుడు జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈ రహస్యాన్ని బోధిస్తున్నాడు. అర్జున, నీవు ఇంద్రలోకమునకు దివ్యాస్త్రముల కొరకు వెళ్ళావు. అప్పుడు ఊర్వశి మోహమున నీవు చిక్కుకోలేదు. ఊర్వశి పట్ల మోహితుడవు కాలేదు. ఎందుకంటే ఆ సమయాన నీ మనసు నిరాసక్త అయ్యున్నది. నేనిక్కడికి నా అతిథి సేవలు, నన్ను నేను సమర్పించుకోవడానికి వచ్చాను. లేదు లేదు, ఇది ధర్మం కాదు, ఇది అధర్మం, పాపం. అప్సరా, నా దృష్టిలో ప్రతి స్త్రీ, అంటే నేను వివాహమాడని స్త్రీ ఆదరణీయమైంది, పూజ్యురాలు, మాతృ సమానురాలు. మీ పృథ్వీలోకవాసుల ధర్మం ఇదేనా? ఒక పురుషుడు తనను వలిచి వచ్చిన ప్రియకాంతను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడమేనా? కానీ దేవి, నీకు నాకు ఉన్న సంబంధం స్త్రీ పురుష సంబంధం కాదు. కానీ ధర్మం, ఇంద్రలోక నియమానుసారంగా కూడా మీరు నాకు మాత. ఊర్వశి కారణంగా నీవు విచలితుడవు కాలేదు. కానీ నేడు ఎలా విచలితుడవైనావు? ఆ సమయాన నీవు నీ ధర్మమును మర్చిపోలేదు. కానీ ఈ సమయాన నీవు నీ ధర్మమును మర్చిపోయినావు. అందుకు కారణం తెలుసుకోవాలనుందా? అవును కేశవ. నీ మనసు నీ స్వాధీనంలో లేదు. ఎందుకంటే నీవు కర్మయోగాన్ని అర్థం చేసుకోలేదు. ఏమన్నావు? కర్మయోగం వల్ల మనసు వశంలో ఉంటుందా? అవునర్జున, కర్మయోగ కారణంగా కర్మయోగి మనస్సు అటు ఇటు పరుగులు తీయదు. కర్మయోగి బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఏ విధంగా అంటే ఒక స్థిరమైన దృఢమైన బండరాయి నదిలోని కెరటాల తాకిడికి చలించినట్లుగా. లేదా మహాభీకర జలప్రవాహ తాకిడికి పర్వతం సైతం ఎలా చెలించదు, అదేవిధంగా కర్మయోగి మనసు కూడా తుఫానుల వల్ల విచలితం కాదు. అలాగే భావావేశానికి కూడా విచలితం కాదు. పార్థ, అందుకని నీవు నిష్కామ కర్మయోగ సాధన చెయ్యి. నిష్కామ కర్మయోగం యొక్క సర్వోత్కృష్టమైన విశేషం చెప్పాలంటే, నీవు కర్మలను ఆచరిస్తున్నప్పటికీ కర్మబంధనాలలో చిక్కుకోవడం జరుగదు. కర్మ చేస్తున్నప్పటికీ కర్మబంధనాలలో చిక్కుకోవడం జరగదు. ఏమంటున్నాడు కృష్ణుడు? చూస్తుంటే ఏ పాపము ఎరుగని నా తమ్ముని పుత్రుడు అర్జునుణ్ణి కృష్ణుడు తికమక పెడుతున్నట్టున్నాడు. యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నవాణ్ణి సందిగ్ధావస్థలో పడేస్తున్నాడు. కేశవ, నీవు నన్ను సందిగ్ధావస్థలో పడవేయుచున్నావు. చూశావా సంజయ, అర్జునుని మనసులో కూడా సందేహం ఉద్భవిస్తోంది. కృష్ణుడు మాయమాటలు చెబుతున్నట్టు వానికి కూడా అర్థమైపోయినట్లున్నది. కృష్ణ, కర్మలను ఆచరిస్తూ కర్మబంధనంలో చిక్కుకోకపోవడమా? అదెలా సాధ్యం? ఆ విధానాన్ని వివరించు. కర్మ చేస్తూ కూడా కర్మ విముక్తుడు కావాలి. అందుకు చెప్పాలంటే చాలా విధానాలున్నాయి. నీవు కర్మఫలమందు ఆసక్తిని పెట్టుకోకు. అదెలా సాధ్యం? ఫలప్రాప్తేచ్ఛ ప్రతి ప్రాణికి కలుగుతుంది. అయితే ఆశించినంత మాత్రాన మనిషికి ఫలం ప్రాప్తిస్తున్నదా? లేదర్జున. ఎందుకంటే ఫలం ప్రారబ్ధం చేతిలో ఉంది. ఏ మానవుడు ప్రతిఫలాన్ని ఆశిస్తాడో అతడి మనస్సు
ఫలం గురించి ఆలోచించడం ద్వారా తన కర్మ నుండి కర్తవ్యం నుండి విచలితమవుతున్నది. అతడు ఆశతో ఎదురుచూసిన ఫలం అతనికి లభించకపోతే. పార్థ, మానవుడు కేవలం కర్మనే చేయగలడు. ఫలితం ఎంతమాత్రమూ మనిషి అధీనంలో లేదు. కేశవ, ఒకవేళ ఫలప్రాప్తి మానవునికి తన అధీనంలో లేకపోతే ఇక కర్మని ఆచరించడం ఎందుకు? ఎందుకంటే మనిషి ధర్మం తన కర్తవ్యాన్ని పాలించడం. ఆ కర్తవ్య పాలన కోసం అవశ్యం కర్మ చెయ్యాలి. కానీ గోవింద, ఫలప్రాప్తి మీద ఇచ్చని వదిలేస్తే మనుషులు కర్మ చేయాలనే ప్రవృత్తి ఎలా ఉత్పన్నమవుతుంది? ఫలం మీద ఇచ్చలేనప్పుడు మనిషి కర్మెందుకు చేయాలి? అర్జున, మానవుడు ప్రతిఫలాపేక్షతో కర్మలను ఆచరిస్తాడు. అతడు సుఖదుఖాలనే చక్రంలో చిక్కుకుంటాడు. ఎందుకంటే మనసులో శాంతి నశించిపోతుంది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఫలప్రాప్తి కోసం ఆలోచనతో వానికి నిద్ర శూన్యమైపోతుంది. పార్థ, నీవు దుర్యోధనుని వాని తమ్ములను చూడు. బాల్యం నుండియే దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు మొదలైన వారు హస్తినాపుర సింహాసనాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎన్ని అధర్మాలు చేశారో గుర్తుందా నీకు? వారు నీ సోదరుడు భీమసేనుని నదిలో పడవేసినప్పటి సంగతి. మరో సంఘటన కూడా గుర్తున్నదా? అప్పుడు ఇదే కౌరవులు మీ పాండవులందర్నీ లాక్షాగృహమున దహించి వధించడానికి కుట్ర పన్నారు. ఎంతటి తిరుగులేని యుక్తి అది! ఆ అగ్ని నుండి మీ అందరూ ప్రాణాలతో బయటపడడం అసంభవం. ఎంత యోచనాబద్ధమైన కర్మ అది! అయితే ఆ కర్మఫలం వారికి దక్కిందా? లేదు. ఎందుకంటే ప్రారబ్ధపు ఆలోచన ఇంకొకటి. ఆ ప్రకారం వారి ఇచ్ఛకు విరుద్ధంగా వారి సర్వ ప్రయత్నాలు విఫలమైనప్పుడు వారు మీ అందరినీ మాయాద్యూతంలో ఓడించి 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసంపై పంపించారు. 8 8 8 8 8 8 భళా మామా భళా, ఏం పాచికలు విసిరావు! కాని పదే పదే ప్రయత్నించినప్పటికీ కౌరవులకు వారి ఇచ్ఛానుసారంగా ఫలితం ప్రాప్తించలేదు. వారు మర్చిపోయారు. ఫలితం ప్రారబ్ధాన్ననుసరించే లభిస్తుంది. ఈ దుష్కర్మల చక్రంలో వారు పూర్తిగా చిక్కుకుపోయారు పార్థ. వారే ఫలాన్ని ఆశించి కర్మనాచరిస్తున్నారో ఆ ఫలం వారికి లభించదు. పైగా దుష్కర్మల దుష్ఫలితమే వారికి లభిస్తుంది. ఈ మాటను నీవు సదా గుర్తుంచుకో. దేవి, ఒకవైపు దుర్యోధనుడు, ఇంకోవైపు భరతుని ఉదాహరణ. ఒకవైపు ఆసక్తి, ఇంకోవైపు నిరాసక్తి. భరతుడికి తన సోదరుడు శ్రీరాముడు సింహాసనాన్ని అప్పగించినా అతడు దాన్ని స్వీకరించలేదు. ఇంకోవైపు దుర్యోధనుడు తన సోదరుల రాజ్యాన్ని మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నాడు. భరతుడు తనకు రాజ్యం లభించిన శ్రీరాముని పాదుకలను సింహాసనం మీద ఉంచి వారి తరపున పరిపాలించాడు. పాదుకలను తలదాల్చి భరతుడు తరించే. పాదుకలను తలదాల్చి భరతుడు తరించే.
రామభక్తి చేత ధన్యమాయె తాను పాదుకలను తలదాల్చి భరతుడు తరించే పాదుకలను తలదాల్చి భరతుడు తరించే రామభక్తి చే భరతుడు ధన్యమయ తాను రాముని వాక్కు వేదము తనకు అంతేలేని వేదన తుదకు స్మరించి తీరు చరితము పాదుకలను తలదాల్చి భరతుడు తరించే పాదుకలను తలదాల్చి భరతుడు తరించే దేవి, ఇది ఒక మహాయోగికి ఉదాహరణ. పూర్ణదయ నిరాసక్తమైనది. ఇక అటు చూడు, ఆసక్తి లోభమనే లోభిలో చిక్కుకున్నాడు దుర్యోధనుడు. రా ద్రౌపది, రా, వచ్చిన అంకసీమను అలంకరించు. దుర్యోధన! శ్రీకృష్ణ భగవానుడు సరిగానే చెప్పాడు దేవి. దుర్యోధనుడు తన కర్మఫలాన్ని అనుభవించే తీరాలి. పార్థ, ఎవరు కర్మయోగులనబడతారో వారు ఆసక్తిని విడిచిపెట్టి కర్మ సఫలత పట్ల విఫలత పట్ల సమదృష్టితో వ్యవహరించి యోగం ద్వారా పరమాత్మపై భారం వేసి కర్మను ఆచరిస్తారు. దీనినే సమర్పణ యోగమని అంటారు. పార్థ, ఈశ్వరునకు సమర్పణ చేసే ఆలోచనతో చెయ్యబడే కర్మ ఫలప్రాప్తి కొరకు చెయ్యబడిన కర్మ కంటే ఎన్నో రెట్లు అధిక శ్రేష్టమైనది. జ్ఞానపురుషులు కర్మఫలాన ఆసక్తి చూపకుండా సమబుద్ధి యోగం ద్వారా కర్మను చేస్తారు. పాపము, పుణ్యము ఇత్యాది విషయముల నుండి ముక్తి పొందుతారు. పార్థ, నీవు కూడా వారి వలె ముక్తుడవు కాగలవు, సమబుద్ధి కర్మను నీవు ఆచరించగలిగితే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగములో నువ్వు కర్మనాచరించ ఆత్మదృష్టియే ప్రాప్తించునులే. వర్తమానమున భవితవ్యమునే గాంచు జ్ఞానమే సిద్ధించునులే. యోగ సాధనతో ఉన్నతమైన చైతన్య స్థితిని పొందగలవులే. యోగ సాధనతో ఉన్నతమైన చైతన్య స్థితిని పొందగలవులే. మనసున చెలరేగు అలజడులన్నీ అనుష్ఠానముతో అంతరించులే. మనసున చెలరేగు అలజడులన్నీ అనుష్ఠానముతో అంతరించులే. పార్థ, ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. ఫలిత వాసనలతో ఫలితం మీదే దృష్టి సారించి కర్మలను ఆచరించు వాంఛ మనస్కులు ఉత్తమ కర్మలను ఆచరించినను వారు కర్మయోగులు కాలేరు. అలాంటి మనుషులకు ఖ్యాతి లాంటి లాభములు ప్రాప్తించవచ్చు. కానీ వారికి పరమాత్మ శాంతి ప్రాప్తించడం జరుగదు. కేశవ, మనిషికి పాపం పుణ్యం రెండూ బంధనకారకములే.
రెండింటి వల్ల మంచి చెడుల ప్రారంధం కలుగుతుంది. ప్రాయశ్చిత్తం వల్ల మనిషి పాపం నుంచి విముక్తుడవుతాడు. కాని పుణ్యం వల్ల అతడు ముక్తిని ఎలా పొందుతాడు? అర్జున, పాపపుణ్యములు, సుఖదుఖములు, కీర్తి అపకీర్తి ఆదిగా గల భావనలు సాధారణ మనుషుల కోసం. అయితే కర్మయోగులైన వారు ఇలాంటి భావనల నుండి విముక్తులవుతారు, నిర్లిప్తంగా ఉంటారు. కర్మయోగి అనబడేవాడు తన అంతరాత్మ యొక్క వాణిని పరమాత్ముని ఆదేశంగా భావించి ఆచరిస్తాడు. పాపపుణ్యాల భావన ఇందులో ఎక్కడి నుంచి వస్తున్నది? పార్థ, ఒకవేళ నీవు మోహమునకు అధీనుడవైనచో ఈ నిష్కామ కర్మయోగమును ఎలా ఆచరించగలవు? నీ బుద్ధిపై మోహాంధకారపు పొరలు కమ్ముకున్నాయి. వాటిని జ్ఞానప్రకాశంతో తొలగించు. ఆపై నీ బుద్ధిని మోహపు పొరల నుండి బయటకు రానివ్వు. పార్థ, యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. పార్థ, మోహం బుద్ధి యొక్క అజ్ఞానమవుతోంది. ఆ అజ్ఞాన కారణంగా మానవుడు భౌతిక ఆకర్షణలో చిక్కుకుంటున్నాడు. వానికి తెలియదు ఈ దేహం, సమస్త భోగములు నశ్వరమైనవని, మిథ్యని. ఎప్పుడు మానవుడు సత్యానికి, అసత్యానికి లేదా నిత్యానికి, అనిత్యానికి భేదం తెలుసుకుంటాడో అప్పుడతడు నిరాసక్తుడైపోతాడు. వానికి ఏ వస్తువు ఆకర్షణీయంగా కనిపించదు. దానికే మరో అర్థం మోహాన్ని త్యజించడం. అంటే మోహం లుప్తమైనప్పుడు మానవుడు ఏ విధంగానూ ఏ వస్తువు వైపు ఆకర్షితుడు కాడు. పార్థ, యథార్థ జ్ఞానాన్ని సంపాదించిన తరువాత మోహం త్యజించబడుతుంది. ఆత్మిక యోగబలం వృద్ధి చెందుతుంది. యోగబలం కారణంగా మనసు స్థిరపడుతుంది. తరువాత స్థితప్రజ్ఞుడైన కారణంగా మానవుడు పరమాత్మలో లీనమైపోతాడు. పార్థ, నీవు ఆత్మిక యోగ బలం ద్వారా నీ అంతరాత్మను స్పృశించి పరమాత్మను చూడడానికి ప్రయత్నించు. సమబుద్ధి కర్మయోగాన్ని ఆచరించు. తరువాత స్థితప్రజ్ఞుడవు కమ్ము. యశోదానందన, ఈ స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? దాని గురించి వివరించు. పార్థ, దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా ఎవరి మనసులో ఉద్వేగం ఉండదో, లేదంటే ఎవరికి సుఖేచ్ఛ ఉండదో, లేదా ఎవరి హృదయంలో క్రోధం, మోహం, భయం ఇత్యాది వికారాలకు ఎలాంటి స్థానం ఉండదో ఆ మానవుడే స్థితప్రజ్ఞుడు. దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. విశదముగా వివరించుమా అనుష్ఠాన వేదాంతమును, ఆస నిరాశల కతీతులై ఎటుల ఉందురు మునులు, మునీశ్వరులు స్థిత ప్రజ్ఞులు.
వాంఛలు మది చేరనీక మనుగడనే సాగింతురు, అసంతృప్తి చెందరులే భోగములను ఆశించి. ఆశ వెంట నిరాశయే అరుదించుట తథ్యమని, సుఖమైన దుఃఖమైన సమభావముతో గాంతురు. బంధాలను భయాలను ద్వేషాలను క్రోధాలను స్థిరమైన చిత్తముచే ప్రశాంతముగా శాసింతురు. జీవాత్మ ఎందునని పరమాత్మను చూడగలరు, వారలే జ్ఞానులైన మునీశ్వరులు స్థిత ప్రజ్ఞులు. వారలే జ్ఞానులైన మునీశ్వరులు స్థిత ప్రజ్ఞులు. పార్థ, స్థితప్రజ్ఞుడు మహాపురుషుడు. సుఖదుఖాది ప్రతి ఒక్క అవస్థలోనూ ఆత్మశాంతిని పొందుతూ ఉంటాడు. పరమానందంలో లీనమవ్వడం వలన అలాంటి వ్యక్తిని సుఖదుఖములు విచలితుణ్ణి చెయ్యలేవు. అటువంటి స్థితప్రజ్ఞత గల మనిషి మనసు ఒక దీపం వలె ఉంటుంది. అందులో జ్యోతి స్థిరంగా ఉంటుంది, ఎన్నడూ చెలించదు. ప్రభు, దీపంలోని జ్వాల ఎక్కువసేపు అచంచలంగానూ నిశ్చలంగానూ వెలగలేదు. అది చిన్న గాలి వీచినా కూడా రెపరెపలాడుతుంది. అవును పార్వతి, శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్తున్నాడు. మనిషి మనస్సు కోరికల తుఫానులో వెలిగించిన ఒక దీపంలా ఉంటుంది. కోర్కెల వాయుతరంగాలు ఆ వెలుగుతున్న జ్యోతిని స్థిరంగా ఉండనివ్వవు. ప్రభువు అదే ఉపదేశిస్తున్నాడు. మనసును స్థిరంగా ఉంచడం కోసం కోర్కెలకు కళ్ళెం వెయ్యాల్సి ఉంటుంది. అలా కోరికలకు కళ్ళెం వెయ్యకపోతే ఒక కోరిక నుండి రెండవ కోరిక, రెండో కోరిక నుండి మూడవ కోరిక పుట్టుకొస్తాయి. ఇక ఆ ప్రక్రియ ఎప్పటికీ పూర్తి కాదు. ఎలాగంటే, ఒక మనిషికి ఇల్లు లేనప్పుడు కనీసం ఒక గుడిసెనా ఉంటే బావున్ననుకుంటాడు. గుడిసె లభించగానే అంతకంటే పెద్దిల్లుంటే బావున్ననుకుంటాడు. ఆపై అంతకంటే పెద్దిల్లు, ఆ తర్వాత రాజభవంతిని కోరుకుంటాడు. వాడిలోని కోరిక అనంతంగా పెరుగుతూ ఉంటుంది. అయితే మానవుడు ఈ కోరికలకు ఎలా కళ్ళెం వేయగలడు? అందుకు సరళమైన ఉపాయం ఒక్కటే. మానవుడు మనసులో సంతోషాన్ని నింపుకోవాలి. ఎక్కడ, ఏ పరిస్థితిలో, ఏ క్షణంలో అతడికి సంతోషం కలుగుతుందో అక్కడే, ఆ క్షణంలోనే మానవుడు సుఖాన్ని, శాంతిని పొందుతాడు. కృష్ణ, స్థితప్రజ్ఞుడవ్వాలంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనసుని స్థిరంగా ఉంచుకోవాలని నువ్వు చెబుతున్నావు. అంటే మనసుని ఇటూ అటూ ఊగనివ్వకూడదు. దీని అర్థం ఏమిటంటే, కర్మనాచరించే సమయంలో మనసు స్థానంలో బుద్ధిని అనుసరించి నడు. మనసుని బుద్ధి అధీనంలో ఉంచుకో. అంతేనా కృష్ణ? లేదర్జున, కేవలం బుద్ధిపైనే విశ్వాసముంచడంలోనూ ప్రమాదముంది. అందుకని వినాశకాలం సమీపించినప్పుడు మనిషి బుద్ధి కూడా భ్రష్టుపట్టిపోతుంది. అంటే విపరీత సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడు మనిషిని తన బుద్ధే తప్పుదోవలో నడిపిస్తుంది. మధుసూదన, మనిషి తన ఇచ్ఛానుసారంగానూ కర్మ చేయకూడదు, బుద్ధిచ్చే సలహాని పాటించకూడదు. మరిక పాపం మనిషి ఏం చెయ్యగలడు? అలాంటి పరిస్థితిలో తన ప్రవృత్తికి విరుద్ధంగా తన జీవితాన్ని ఎలా గడపగలడు? వసుదేవనందన, ముక్తిమోక్ష మార్గాల్ని సంపాదించడం కోసం ఏ మనిషైనా తన ప్రవృత్తిని ఎలా మార్చుకోగలడు?
దీనికి ఏదైనా విధానాన్ని వివరించు. ప్రవృత్తిని మార్చుకోవడానికి ముందు ఇది తెలుసుకోవడం చాలా అవసరం. ఈ ప్రవృత్తి ఎలా ఏర్పడుతుంది? అర్జున, మనిషి జన్మిస్తూనే తన వెంట సత్వ, రజ, తమస్సు అనే 3 గుణాలతో జన్మిస్తున్నాడు. ఈ సృష్టి వ్యవస్థ ఈ 3 గుణముల ఆధారంగానే ఏర్పడింది. ఈ త్రిగుణాత్మక సృష్టిలో నివసించు సమస్త ప్రాణులలోనూ ఈ 3 గుణాలు ఇమిడి ఉన్నాయి. కాని ప్రతి ప్రాణి లోపల ఈ 3 ఏదో ఒక గుణం అధిక ప్రాధాన్యత గలదై ఉంటుంది. ఏ గుణం ప్రాధాన్యత అధికంగా ఉంటుందో ఆ ప్రాణి యొక్క చరిత్ర అలాగే రూపొందించబడుతుంది. రజోగుణ ప్రధాన పురుషునకు ఐశ్వర్యం, సుఖభోగములు, రాజసింహాసనం పట్ల వ్యామోహం ఉంటుంది. తమోగుణం గలవారు సోమరులు, ప్రమాదకారులు అయి ఉంటారు. ద్వేషం, క్రోధం వంటి వ్యతిరేక భావనలు వారిలో అణువణువున రగులుతూ ఉంటాయి. మరి సత్వగుణం వాళ్ళు? సత్వగుణమే ఉత్తమ గుణం. సాత్విక మనుషులు నీతిగా, నిజాయితీగా ఉంటారు. ఏమైనను ప్రతి మనిషి స్వభావంలోనూ ఈ 3 గుణాలు ఎంతో కొంత పరిమాణంలో ఉంటాయి. అయితే ఏ మనిషిలో ఏ గుణం ప్రధానమైందో అతడు అలాగే ఉంటాడు. వానిలో ఎలాంటి ప్రవృత్తి ఉంటుందో అలాగే ప్రవర్తిస్తాడు. అందుకని ప్రతి మనిషి తన ప్రవృత్తిని, తన ఇచ్ఛను అనుసరించి కోరికలు కోరుకుంటాడు. ఆత్మ నీకు వశమైతే సర్వం నీ అధీనమై, నీకు నీవు గురువువై అధ్యేతవు కాగలవు. నీ మనసే నిర్మలమై ప్రశాంతమై గోచరించు. ఈ విశాల విశ్వమే ప్రియముగా నీ కగుపించు. కామమనెడి జీవనదిని దాటగా నువ్వు యత్నించు. యోగమనెడి నావలో ఆత్మను చుక్కానితో ఆశించిన మార్గములు అద్దరి నువ్వు చూడగలవు. సత్యం శివ సుందరమై వెలుగొందు జ్యోతిని. సత్యం శివ సుందరమై వెలుగొందు జ్యోతిని. కేశవ, నువ్వు చెప్పినట్టు ప్రతి ప్రాణి తమ తమ ప్రవృత్తి అనుసారంగా వేరువేరు కోరికలు కోరుకుంటారు. కాని నా ఉద్దేశంలో ప్రాణుల్లో ఎలాంటి గుణం ప్రధానమైనప్పటికీ, అది ఎలాంటి ప్రవృత్తి అయినా సరే, ప్రతి ఒక్కరూ ఒకే రకమైన కోరిక కోరుకుంటారు. అంటే ప్రతి ప్రాణి కేవలం సుఖాన్నే కోరుకుంటుంది, దుఃఖాన్ని ఏ ఒక్కరూ కోరుకోరు. వాడు దుఃఖితుడు కాకూడదనుకుంటాడు. అందుకే ఎప్పుడూ సుఖం కోసం తాపత్రయపడతాడు. ఆ మనిషి రాజైనా, పేదవాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా. నీవు సరిగా చెప్పావు అర్జున. అందరూ సుఖాన్నే కోరుకుంటారు. అయితే సుఖానికి పరిభాష ప్రతి ఒక్క వ్యక్తి ప్రవృత్తిని, ఇచ్ఛను అనుసరించి మారిపోతూ ఉంటుంది. ఒక సాధు పురుషునికి ఇతరులకు సుఖాన్ని పంచడంలో సుఖం లభిస్తుంది. ఇతరులకు సహాయం చేసి అతడు సంతోషిస్తాడు. ఒక నీచ ప్రవృత్తి గల మానవుడు ఇతరులకు దుఃఖాన్ని కలిగించి సుఖాన్ని అనుభవిస్తాడు. ఇతరులు సుఖపడితే తను దుఃఖిస్తాడు. అందుకే సుఖదుఖముల పరిభాష వారి వారి ప్రవృత్తి, ఇచ్ఛను అనుసరించి ప్రతి ప్రాణికి వేరువేరుగా ఉంటుంది. అంతవరకెందుకు? ఎవరికైనా శాశ్వత సుఖం లభిస్తున్నదా? లభించడం లేదు. సుఖము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదు. కానీ వాసుదేవ, సుఖం
శాశ్వతంగా ఉండదా? సుఖం శాశ్వతంగా ఎలా ఉంటుంది పార్థ? ఈ ప్రపంచమే పరివర్తనాభూతమైనది. ఇక్కడ ప్రతి క్షణం పరివర్తన జరుగుతూనే ఉంటుంది పార్థ. పరివర్తనం ప్రకృతి యొక్క నియమం. ఇక్కడ ఏ వస్తువు శాశ్వతంగా ఉండదు. నీకు గుర్తున్నదా? నేను నీకు ముందే చెప్పాను కదా, మన శరీర అవస్థలు శాశ్వతం కావని. మరి సుఖదుఖాలు శాశ్వతంగా ఎలా ఉంటాయి? దానర్థం సుఖంతో పాటుగా మనుషులు దుఃఖం కూడా అనుభవించాలా? అవును పార్థ, సుఖము దుఃఖము ఒకే చక్రానికి రెండు అర్ధభాగాల వంటివి. ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ప్రాణి సుఖంలో నవ్వుతాడు, అదే ప్రాణి దుఃఖంలో రోదిస్తాడు, విలపిస్తాడు. కాని కాలచక్రం ఎన్నడూ ఆగదు. సుఖదుఖాల ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలోనూ సుఖం దుఃఖం నిరంతరం వస్తూ పోతూనే ఉంటాయి. ఈ చక్రం ఆగదు. అలాగే సుఖం దుఃఖం మనిషి జీవితంలో ఆగవు. సుఖం వచ్చిందంటే అది శాశ్వతంగా నిలవదు. అలాగే దుఃఖం వచ్చిందంటే అది కూడా శాశ్వతంగా ఉండిపోదు. దేవి, ప్రభువు దివ్య వాక్కుల ద్వారా నేడు సమస్త మానవజాతి కోసం ఒక నూతన అధ్యాయం రచించబడుతోంది. ప్రభువు ఎంతో తేలికైన ప్రభావపూరితమైన మాటలతో జీవన రహస్యాలని తెలియజేస్తున్నాడు. కర్మయోగంలోని అంశాలను ఒక్కొక్కటిగా చెప్తున్నాడు. ప్రభువు గురూపదేశాన్ని మనిషి భక్తిభావంతో ఆకలింపు చేసుకుని దాన్ని ఆచరణలో పెడితే అప్పుడెవరూ అతన్ని ధర్మ మార్గం నుండి తప్పించలేరు. అందుకనే పార్థ, అనాసక్త యోగం ద్వారా కోరికలపై విజయం సాధించడం అత్యవసరం. ఎందుకంటే కోరికలు పూర్తయినప్పటికీ ఎప్పటికీ పూర్తి కావు. మనిషి వృద్ధుడవుతాడు, కాని ఆసక్తితో జనించిన కోరికలు ఎప్పటికీ పూర్తి కావు, ఎప్పటికీ పూర్తి కావు. పార్థ, ఒక కోరిక అనేక కోరికలకు జన్మనిస్తున్నది. ప్రతి కోరికతో పాటు మనిషిలోని తృష్ణ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ తృష్ణతో పాటు అసంతృప్తి కూడా పెరుగుతూ ఉంటుంది. అటువంటి అసంతృప్త మనుషులు కోర్కెలకు బానిసలవుతారు. వారికి ఉచితం అనుచితమనే వివేకం ఉండదు. పార్థ, అందుకే నీతో చెప్తున్నాను, నీలో ఉన్న కోర్కెలను నీవు త్యజించి స్థితప్రజ్ఞుడవు కా. స్థితప్రజ్ఞుడవు, అదే కర్మయోగానికి చరమావస్థ. భళా ప్రభు, భళా. ఎంత అద్భుతమైన మాట సెలవిచ్చారు. భళా. మధుసూదన, కోర్కెల్ని త్యజించి స్థితప్రజ్ఞుడు కమ్మని నీవంటున్నావు. అయితే స్థితప్రజ్ఞుడు కావడానికి ప్రప్రథమంగా కావలసిందేమిటి? స్థిరబుద్ధి. స్థిరబుద్ధ. కాని మనిషి తన బుద్ధిని స్థిరంగా ఎలా ఉంచుకోగలడు? ఆశ నిరాశలు రెండింటి నుండి ముక్తులైనప్పుడే బుద్ధిని స్థిరంగా ఉంచుకోవచ్చు. బుద్ధి స్థిరంగా ఉంటే అప్పుడు ఇంద్రియ విషయముల ఫలం నిష్ఫలమైపోతుంది. ఎవరైనా ఏదైనా ఇంద్రియాన్ని ఖండించి పారేస్తే మరి ఆ ఇంద్రియ విషయం నశించిపోతుందా? లేదర్జున. ఒకవేళ దుర్ఘటనావశమున
ఎవరికన్నైనా పోయినట్లయితే అంత మాత్రాన వాని కన్నులు దేనిని వర్ణించి చూపలేవనడం సత్యం కాదు. కళ్ళు లేకపోయినప్పటికీ వాని మనసు ఎలాంటి దృశ్యాలను ఊహించగలదో అవి వాని నా వాంఛామోహాలలో పరిభ్రమించేలా చేస్తుంది. పార్థ, ఒక అంధుడైన వ్యక్తి భగవంతుని స్వరూపమును ఊహించగలడు. అలాగే ఒక స్త్రీ శరీరాన్ని కూడా ఊహించగలడు. కనుక ఎవరికే ఇంద్రియం ఉన్నా లేకపోయినా మనసు యొక్క వాసన ఆసక్తిలో భేదం ఉండదు. అర్జున, నీవు తెలుసుకో, ఒక మనిషి కళ్ళు రెండూ మూసుకుని భగవంతుణ్ణి ధ్యానిస్తున్నట్టు నటిస్తూ కూర్చుంటాడు. కాని వాస్తవానికి అతడి మనోనేత్రంలో భగవంతుని యొక్క రూపం లేదు, తన ప్రేయసి శరీరమే కదలాడుతున్నది. దీనర్థం అతని కళ్ళు మూసుకుని ఉన్నాయి, కాని కళ్ళు చూసే విషయం అతడిని భ్రమింపజేస్తున్నాయి. జీవధారయే గీతా గంగా కర్మధారయే భక్తిధారా, ఈ భావమును యుగ యుగాలే గానము చేయగా తరించునులే, గానము చేయగా తరించునులే. సంశయమును నీవు త్యజించి పార్థానన్నే శరణు వేడుమా, నమ్మిన వారికి రక్షగా ఉందును, తప్పదు నా వాక్కు ఇది నిశ్చయము. కృష్ణ తత్వమీ గీతా సారమే, ధర్మాధర్మముల నిర్ణేత తానే, ధర్మాధర్మముల నిర్ణేత తానే. శ్రీయాది నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరి మురారి, శ్రీయాది నారాయణ వాసుదేవ. మాధవుడే మార్గం సూచించు గురువే, మాధవుడే మార్గం సూచించు గురువే, శ్రీ ఆది నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరి మురారి, శ్రీ ఆది నారాయణ వాసుదేవ. హరే కృష్ణ 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 హరే, హరే కృష్ణ 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 హరే, హరే కృష్ణ 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 హరే, కృష్ణ కృష్ణ హరే, కృష్ణ కృష్ణ హరే. శ్రీకృష్ణచరితం గుణానువాదం తత్ప్రేరణాహం కరోమి, మమ భావగీతం హృదయస్య ప్రీతం
पद्मपादे समर्पयामि। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे कृष्ण।